మన దగ్గర చిన్న కన్స్ట్రక్షన్ పని పూర్తవ్వడానికి కూడా రోజులు పడుతుంది. కానీ చైనాలో ఒక భారీ రైల్వే స్టేషన్ పని కేవలం 9 గంటల్లో పూర్తయింది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోయినా ఇది నిజంగా జరిగిన సంఘటన. కానీ అసలు ప్రశ్న, వాళ్ళు ఎలా చేశారు? ఇది సాధారణ పని కాదు. ఒక పెద్ద రైల్వే జంక్షన్ దగ్గర రైళ్ల రాకపోకలు ఆగకుండా ఉండేలా చాలా పెద్ద మార్పులు చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి పనికి చాలా రోజులు, కొన్నిసార్లు వారాలు పడుతుంది. కాని అక్కడ వాళ్ళు ఒక ప్లాన్తో కేవలం 9 గంటల్లో ఈ భారీ పనిని పూర్తి చేశారు. ఈ పని 9 గంటల్లో పూర్తవడానికి ముఖ్యమైన కారణం ముందుగానే చేసిన ప్రణాళిక. ఎవరు ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత సెకండ్లలో పూర్తి చేయాలి అన్నది కూడా ముందే నిర్ణయించారు. వేల మంది కార్మికులను చిన్న చిన్న టీంలుగా విభజించారు. ప్రతి టీంకు ఒకే పని. ఒక టీం పాత పట్టాలు తీసేయడం, మరొక టీం కొత్త పట్టాలు వేయడం, మరొక టీం వైర్లు అమర్చడం, మరొక టీం సిగ్నల్ వ్యవస్థను సరిచేయడం. ఇలా ఒకేసారి చాలా పనులు ప్యారలల్గా జరిగేలా ప్లాన్ చేశారు. పని మొదలైన వెంటనే భారీ యంత్రాలు పనిచేయడం ప్రారంభించాయి. పాత రైల్వే పట్టాలు తొలగించబడ్డాయి. క్రేన్లు, యంత్రాల సహాయంతో కొత్త పట్టాలు వేగంగా అమర్చబడ్డాయి. ఈ సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా కాలేదు. ఎక్కడ డిలే అవుతుందో ముందే అంచనా వేసి బ్యాకప్ టీంలను కూడా సిద్ధంగా ఉంచారు. రైల్వేలో అత్యంత ముఖ్యమైనది సిగ్నల్ వ్యవస్థ. ఇది తప్పుగా ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే కొత్త ట్రాక్లు వేసిన వెంటనే వైర్లు, విద్యుత్ కనెక్షన్లు, సిగ్నల్ వ్యవస్థ అన్నీ సరిచేశారు. ఈ పని చాలా జాగ్రత్తగా కానీ వేగంగా జరిగింది. ముందుగా మొత్తం వ్యవస్థను పరీక్షిస్తారు. కొత్త ట్రాక్లు సరిగ్గా ఉన్నాయా, సిగ్నల్ పనిచేస్తున్నదా, రైళ్లు సురక్షితంగా వెళ్లగలవా అన్నది పరీక్షించారు. అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రైళ్లు మళ్లీ నడపడం ప్రారంభించారు. ఈ పని ప్రపంచం మొత్తం ఎందుకు ఆశ్చర్యపోయిందంటే, ఇంత పెద్ద రైల్వే మార్పును కేవలం 9 గంటల్లో పూర్తి చేయడం చాలా అరుదు. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.